నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. కేసీఆర్ కు నేను ఫైనాన్స్ చేశా, రేవంత్ సంచలన వ్యాఖ్యలు. బాబు మాటలు ఉత్త డాబు అని తేలిపోయింది విజయసాయిరెడ్డి. అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో భారీ వర్షాలు. ఎమ్మెల్యేలు బడ్జెట్పై అవగాహన పెంచుకోవాలి, శిక్షణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సూచన. అనుమతి లేకుండా ఆంజియోప్లాస్టీ, 2 మృతి. డ్యామేజ్ కంట్రోల్ కోసమే నన్ను అరెస్ట్ చేశారు, పట్నం నరేందర్ రెడ్డి. తోటి మనిషి బాగు కోరుకోవడమే కాళోజీకి అందించే ఘననివాళి, కేసీఆర్. నమస్తే తెలంగాణపై దర్యాప్తు ఆపండి, పోలీసులకు హైకోర్టు ఆదేశాలు. డ్రగ్స్ పై ఫిర్యాదులకు కలెక్టరేట్లో కంప్లైంట్ సెల్స్, దామోదర. తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత, క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. సర్వేలో వ్యక్తిగత వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. తల్లికి సరైన చికిత్స అందించలేదని వైద్యుడిపై కత్తితో దాడి చేసిన యువకుడు. మిస్ టీన్ యూనివర్సిటీగా ఒడిశా బ్యూటీ తృష్ణారేణు వరించిన కిరీటం. బీజేపీని గద్దె దించితేనే యువతకు ఉద్యోగాలు, అఖిలేష్ యాదవ్. దేశాన్ని ప్రపంచానికి డ్రోన్ హబ్ గా మార్చడమే లక్ష్యం, రాజ్నాథ్ సింగ్. పెళ్లి బస్సు నదిలో పడి 14 మంది మృతి, ప్రాణాలతో బయటపడ్డ వధువు. అంతరిక్ష ఆధారిత సౌర విద్యుత్ కేంద్రం, ఐస్లాండ్తో యూకే సంస్థ స్పేస్ సోలార్ ఒప్పందం. పుతిన్ ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ జరగలేదు, రష్యా. హైదరాబాద్ లో గ్లోబల్ లాజిక్ సెంటర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు. రాజ్యాంగం అంతానికి కుట్రలు, బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఆగ్రహం. రైతులకు రాయితీపై యంత్రాలు, యాసంగి సీజన్ నుంచి అందజేత, మంత్రి తుమ్మల.